హాయ్ హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు, బాగున్నారా? ముగ్గులు అయితే స్టార్ట్ అయినాయండి. నేను చెప్పాను కదా ముగ్గులు వేసామని. సో ముగ్గులు అయితే స్టార్ట్ అయినాయి. చూడండి ఎంత హడావిడి ఉందో. అందరైతే ఎవరి బాక్సుల కోసం వాళ్ళైతే వెతుకుతూ టెన్షన్లో ఉన్నారు. కొంతమంది అయితే మేము పోయేసరికి స్టార్ట్ కూడా చేశారు. అంటే ఆ డబ్బా మొత్తం మట్టి అంతా తీసేసి చదును చేసుకొని పెట్టుకున్నారు. ఓన్లీ బాక్సెస్ వేసి పెట్టారండి. దాంట్లో మొత్తం ఏం సాఫ్ చేయలేరు. మేమే మట్టిని కొంచెం అటు ఇటు అనుకొని చేసుకున్నాం. చూడండి ముగ్గులు అయితే ఎంత బాగా వేశారో. కానీ మంచిగా ఉన్న ముగ్గుల కంటే కేసీఆర్ ఉన్న ముగ్గులకి ప్రైజెస్ ఇచ్చారండి. చూడండి మీరే, చాలా బాగున్నాయి ముగ్గులు అయితే. వేస్తూ ఉన్నారు నేను తీస్తున్నప్పుడు. కొంతమంది అయితే చాలా వరకు ఆ మధ్యలో వెళ్ళింది అయితే నేను కాదు, మా పాపతో ఫోన్ ఇచ్చి వీడియో తీసుకురాపోనా అని అంటే తనే తీసింది వీడియో. టైం అయిపోతుందని టెన్షన్లో ఉన్నారు అందరూ. చూడండి ఎంత బాగా వేసారో. కేసీఆర్ బొమ్మలు అయితే మస్తు దింపిరండి. ఒక్కొక్కరైతే చాలా బాగా దింపిరు. చూడండి ఇదైతే మా గల్లీనే. మా గల్లీ వాళ్ళమైతే ఒక 10 మెంబర్స్ పోయినాం. చూడండి చూడండి అందరూ హరిదాసులని, బసవన్నని అందరూ కూడా చాలా బాగా దింపారు. ఇక్కడ చూడండి అమ్మవారిని వేసి సైడ్కి ముగ్గు వేసారు. చాలా బాగా వేసిందండి ఈమె. కానీ ఫస్ట్ ప్రైజ్ మిస్ అయింది. నేనైతే జస్ట్ పార్టిసిపేట్ చేయడానికి పోయినా. పోవడం ముగ్గులు వేసానికి తోపులు ఉన్నారు కానీ రాలేదు. చూడండి ఎంత బాగా వేశారు ముగ్గు, కానీ రాలేదు ఇక్కడ. బాగుంది కదా. మీరు చూస్తూ ఉండండి ముగ్గులు. నేను అక్కడక్కడ వాయిసిస్తూ ఉంటాను. ఓకేనండి. అన్నట్టు మీరేలా పండగకి ముగ్గులకి ప్రిపేర్ అవుతున్నారో కూడా కామెంట్ చేయండి. ఈ ముగ్గులు అందరూ ఎలా వేశారో కూడా కామెంట్ చేయండి. అసలుకి చూడండి వీళ్ళైతే బాగా వేశారు. కేసీఆర్ చేసిన పథకాలు అవన్నీ చాలా బాగా వేశారు. అయితే వీళ్ళకి వస్తుందేమో అనుకున్నాను కానీ రాలే. ఈ ముగ్గు నాదే అండి. నాకు వస్తుందేమో అనుకున్నా కానీ నాకు రాలేదు. షట్. నాకంటే ఇంకా తోపులు ఉన్నారు అక్కడ. చూడండి మనం అంతంతే ముగ్గులలో.
అందరూ తెలుగు తల్లిని, అమ్మవారిని, మన సంప్రదాయాల్ని ఇంకా చాలా చాలా ఉన్నాయండి. ఇప్పుడు సంక్రాంతికి అప్పాలు చేస్తారు కదా, అప్పాలు, ఎడ్ల బండ్లు ఇవన్నీ పెట్టారు. గొబ్బెమ్మలు పెట్టిర్రు. అప్పుడే అక్కడ గంగిరెద్దులు వచ్చాయి. గంగిరెద్దులు పేడేసి ఆ పేడని తీసుకొచ్చి గొబ్బెమ్మలు గిట్ట చేసి పెట్టిర్రు అందరూ. క్రియేటర్స్ అట్లా ఉండాలి క్రియేటివిటీ అంటే. చూడండి, మేమైతే ఒక 100 మెంబర్స్ అవుతామేమో అనుకుంటే అప్పు 200 250 మెంబర్స్ దాకా అయ్యారు. చాలా మంది వచ్చారండి. అంటే ఒక బాక్స్కి ఇంత పెద్ద ముగ్గు వేసిన వాళ్ళైతే 2 మెంబర్స్ 4 మెంబర్స్ అట్లా పార్టిసిపేట్ చేశారు. చాలా కష్టమే. పెద్ద ముగ్గు వేయాలనుకుంటే మాత్రం ఒక్కరితోటి కాదండి, ఇచ్చిన 1.5 అవర్లో ఇంత పెద్ద ముగ్గు వేయాలంటే అది కాని పని. సో మీరు ఎప్పుడైనా ముగ్గుల కాంపిటీషన్కి పోతే మాత్రం ఖచ్చితంగా ఒక 2 మెంబర్స్ అన్నా పోండి. మాట్లాడుకొని ఇద్దరు కలిసికట్టుగా ఉంటే ఏం కాదండి, అవుతుంది. చూడండి, వీళ్ళు కూడా చాలా బాగా చేస్తారు. అమ్మవారిని వేసి గుబ్బొమ్మలు పెట్టి బొమ్మలు గిట్ట పెట్టారు. అందరూ బొమ్మలు తీసుకొచ్చి పెట్టారండి. ఎంత ఎఫర్ట్ చూపించారో, కానీ ఆ ఎఫర్ట్ చూపించిన వాళ్ళకి రాలేదండి. ఏమైనా ఒక కేసీఆర్ బొమ్మ వేసి కార్ బొమ్మ వేస్తే కథం ప్రైజ్. ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళది కదండి ముగ్గుల పోటీలు. సో బీఆర్ఎస్ వాళ్ళు సంక్రాంతి సంబరాలను పెట్టిరు, కానీ అసలు సంక్రాంతి ముగ్గులని కాదు పెట్టాల్సింది. కేసీఆర్ ముగ్గులను పెట్టేసి అయిపోవు. అసలుకి వాళ్ళు పోస్టర్లు అట్లా కొట్టించుకుంటే అయిపోవు. అసలు ఎంత మంచిగా చేసారో సంక్రాంతి ముగ్గులు ఒక్కొక్కరు, కానీ వాళ్ళకైతే రాలేదండి పాపం. ఎంత బాధపడి ఉంటారో. మామూలుగా వేసిన వాళ్ళు మాలాంటి వాళ్ళంటే ఏమో అంత బాధ అనిపించదు, కానీ ఇంత మంచిగా వేసి ఓడిపోతే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. కలర్లన్నీ వేస్ట్, కొన్న కలర్లన్నీ వేస్ట్. ఆ రోజు ఎంత ప్రిపేర్ అయి ఉంటారో 2 days నుంచి. ప్రిపరేషన్కి ఎంత టైం వేస్ట్ చేశారో. మళ్ళీ ఈ ముగ్గు వేస్తానికి పాపం వీడికి వచ్చినాక ఇట పొద్దున కదండి, 10 కంటే 9కే పోయి అక్కడ ఉండాలి. సో సండే రోజు అంత పొద్దున్న లేచి పోవాలన్నా కూడా ఎంత లేట్ అవుతుంది. కానీ వాళ్ళు అర్థం చేసుకొని ఆ సంక్రాంతి ముగ్గులు మంచిగా చేసిన వాళ్ళకి ఇంకా ప్రైజెస్ ఇస్తే బాగుండు. చాలామంది నిరాశతో వెళ్ళారు వెనక్కి. సో ఇట్లా ముగ్గుల పోటీలు పెడితే మాత్రం సంక్రాంతి సంబరాలకు సంబంధించిన ముగ్గులు వేసిన వాళ్ళకిట ఛాన్స్ ఇవ్వాలి. వాళ్ళకిట ఒక అడుగు మీరు ధైర్యం ఇస్తే వాళ్ళు ఇంకా అట్లాంటివి చేస్తారు. మీరు ఇట్లనే కేసీఆర్ బొమ్మలు, రేవంత్ బొమ్మలు, ఆ బొమ్మలు ఈ బొమ్మలు వేసిన వాళ్ళకి ఇస్తే ఏ పార్టీ వాళ్ళు పెడితే ఆ బొమ్మలే వేసుకుంటూ కూర్చుంటారు. అందరు చూస్తున్నారు కదా జనాలు కూడా. సో అందుకని అలా వేయకండి. ఎవరైనా పార్టీ సార్ వాళ్ళు కానీ ఎవరైనా చూసిన మాట అలా వేయకండి సార్. ఇంకోసారి మాత్రం కొంచెం వాళ్ళ ఎఫర్ట్స్ని గిట్ట చూసి ఇవ్వండి. ఎంతగానో కష్టపడరు అనేది ఆలోచించుకోండి మీరు కూడా. అసలుకి అవన్నీ ముగ్గులు తీసేసరికి నాకు టైం చాలా అయింది. మధ్యలో ఆ ముగ్గులు దొక్కొద్దంటారు, అక్కడి నుంచి పోరంటారు, ఇక్కడి నుంచి పోరంటారు. అయ్యో చాలా కష్టం తీయాలంటే. కానీ ఇక చూడండి, ఈ ముగ్గు గిట బాగుంది. అసలుకి అప్పాలు గిట పెట్టిరు అక్కడైతే. అప్పాలు చిన్న చిన్న అప్పాలు ఎప్పుడు చేసుకొచ్చిరో ఇవన్నీ. ప్రిపరేషన్ చిన్న చిన్న ఎఫర్ట్స్లో వీళ్ళే అయితే. ఇక గొబ్బెమ్మలు పెట్టిరు, బతుకమ్మలు పెట్టిరు, ఎడ్ల బండ్లు పెట్టిరు చిన్నపిల్లలవి.
భోగి పండ్లు పెట్టిర్రు, అవి పెట్టి బా మొత్తం అమ్మవారిని తీసుకొచ్చి ఆడ పెట్టిరండి కొంతమంది అయితే. ఫొటోస్, అమ్మవారి ఫొటోస్ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అబ్బబ్బా ఎంత ఎఫర్ట్సో. చూశారు కదా ఎంత బాగా చేశారో. కానీ రాలేండి, బతుకమ్మని వేసారు. ఇగో చూడండి ఇక్కడ కేసీఆర్ బొమ్మను వేశారు కదా. నాకు తెలిసి ఈ బొమ్మకైతే రావచ్చండి ప్రైజ్. ప్రైజెస్ అయితే ఫస్ట్ ప్రైజు 11,000, సెకండ్ ప్రైజు 6,000. 6,000 సెకండ్ ప్రైజు ముగ్గురికి ఇచ్చిరండి, 18,000. ఓకే, ఇంకా థర్డ్ ప్రైజు ముగ్గురికి ఇచ్చిర్రు 3,000, 9,000. మళ్ళీ ఆ ప్రైజెస్ కాక మళ్ళీ ఇంకా బెస్ట్ 5 గిట్ట తీసిర్రు అందులోనే. అంటే ఈ ప్రైజెస్ వచ్చిన వాళ్ళకి కాక ఉన్న వాళ్ళకి, మిగిలిన వాళ్ళకి బెస్ట్ 5 గిట్ట తీసి అందులో ఒక ఆమె నిత్య డిజైనర్ అని వచ్చింది. ఆమె అందరికీ ఒక 5 మెంబర్స్కి శారీస్ 2,500 వర్త్ ఉన్న శారీస్ తీసుకొచ్చి ప్రజెంటేషన్ ఇచ్చింది అందరికీ గిఫ్ట్గా. ఎంత బాగా చేశారో. ఈ దానికైతే సెకండ్ ప్రైజ్ వచ్చిందండి. రాముడు సీత వేశారు కదా. దీనికంటే అక్కడ ఇంకా చాలా చాలా మంచి వచ్చినాయి. కానీ వీళ్ళు ఏంటంటే ఇక మన రాముడు సీత అంటే మన హిందువులకు ఎంతో ఫేవరెట్ కదా. సో అట్లా అని వాళ్ళకి ఇచ్చేసారు. ఇక్కడ వేశారు కదా వీళ్ళైతే హ్యాండిక్యాప్డ్ అండి. అయినా కూడా చాలా బాగా వేస్తారు. వాళ్ళకు కూడా ప్రైజ్ అయితే ఒక 5,000, 6,000 వాళ్ళ అమౌంట్ నుంచి ఇచ్చారు. అలాగా అయినా హ్యాండిక్యాప్డ్ అయినా చాలా బాగా వేశారని. సో గ్రేట్ అట్లాంటి వాళ్ళకి ఇచ్చినందుకు. ఇంకో చిన్న పాపకు కూడా ఇచ్చారండి, ఒక అమ్మాయి వేసిందని. సో ఈ ముగ్గులు అయితే మీకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి గిట్ట షేర్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరన్నా కూడా షేర్ చేయండి. నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకా చూడండి ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. Okay, thank you for watching. Bye bye.